దేవుని వాక్యంలో ఈ దినం ప్రత్యేకముగా దేవునికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఎలాంటివి, ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి, పోయిన వారం కొన్ని సంగతులు తెలుసుకున్నాం. ఈ దినం కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని సంగతులు తెలుసుకొని దేవుని ఆత్మచేత నింపబడి దేవుణ్ణి స్తుతించుదాం, మేలు పొందుకుందాం, దీవెనలు పొందుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎంతెంతో గొప్పవి కాబట్టి ఆయన మన మధ్యలో ఉండి మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని మన పట్ల ఆయన ఆశపడి మన మధ్యలోకి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఈ వాక్యంలో చూసినట్లయితే అనేకమైనటువంటి సంగతులు, దేవుని ఔన్నత్యము ఏ విధంగా ఉన్నదని మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. ఈ 147వ కీర్తనలో 4వ వచనాన్ని ఈ దినం ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటాం. ఈ 147వ కీర్తన 4వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా అంటే మనం రెండు చేతులు ఎక్కడికి వెళ్ళిపోవాలా? పైకి వెళ్ళిపోవాలి. హ్యాండ్స్ అప్ అంటారు. పోలీస్ స్టేషన్ చూసారు మీరు ఎప్పుడన్నా? ఎవడన్నా పాకిపోతే కనుక జాగ్రత్త, కాల్ చేస్తాను, హ్యాండ్స్ అప్ అంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? రెండు చేతులు పైకి ఎత్తాలి. వాడి చేతిలో ఏమున్నా కానీ పడేసేయాలన్నమాట. అదే విధంగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా అంటే మన రెండు చేతులు ఏదన్నా కానీ మన దగ్గర పెట్టేసుకొని మన రెండు చేతులు ఎక్కడికి వెళ్ళిపోవాలా? పైకి వెళ్ళిపోవాలా. ఎవరిని చూడాలా? దేవుని చూడాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతించడం ఎంతో మంచిది. ఆయన ఔన్నత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా చూసినట్లయితే నక్షత్రములను సంఖ్యను నియమించి ఉన్నాడు, ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశములో ఉన్నాయి, ఏమేమున్నాయి ఆకాశంలో? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, తర్వాత నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు సంఖ్య అవి కదా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 కాదు, 2000 కాదు, లేకుంటే 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 1,00,00,000 కాదు, 10 కోట్లు కాదు, సంఖ్య ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని లెక్కించడానికి ఎవరి తరము కూడా కానటువంటిది. కాబట్టి నీకు దానిని లెక్కించడం తెలియకపోవచ్చును కానీ వాటిని సృష్టించినటువంటి దేవునికి మాత్రము తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అవి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. వాటన్నిటికి కూడా ఏం చేశాడట? పేర్లు పెట్టాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని పేర్లు పెట్టాడో ఆ పేర్లను తెలుసుకోవాలంటే మన తరమా కాదు. నీ తరము, నా తరము, మన తరము, ఎవరి తరము కాదు. ఆ సృష్టికర్తకు మాత్రమే తెలుసు. ఒకవేళ నిన్ను బట్టి నీవు ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, స్త్రీలు గాని పురుషులు గాని తన వెంట్రుకలు చూసుకున్నట్లయితే మీ వెంట్రుకలను మీరు లెక్క పెట్టగలరా? తలలో ఉన్నవి ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినాక జాగ్రత్తగా ఒక పక్కన కూర్చొని తెల వెంట్రుకలు లెక్క పెడతా ఉండండి. ఎన్ని రోజులకు లెక్క పెడతారో చూద్దాం. చేయగలరా? కానీ ఈ తల వెంట్రుకలు పుట్టించిన వాడు మాత్రము, ఆ దేవాది దేవునికి మాత్రము నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చాం, ఆ దేవాది దేవుణ్ణి మనం గణపరచడానికి వచ్చాం, ఆ దేవాది దేవుణ్ణి హెచ్చించడానికి వచ్చాం. ఆ దేవాది దేవుడే దేవుని భూమికి దిగి వచ్చి మనం స్తుతించినప్పుడు, మనం గణపరిచినప్పుడు, మనం మహింపరిచినప్పుడు, మనం హెచ్చించినప్పుడు ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆశీనుడిగా వచ్చి ఆయన ఆశీనుడిగా కూర్చున్నాడు. ప్రియులారా, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉండవలసినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మనము ఆహ్వానించినప్పుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆశీనుడిగా ఉండి మన మధ్యలో మనందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని పరిశీలిస్తూ పరిశుద్ధాత్మ దేవుని చేత మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇదిగో నా కుమారులకు, నా కుమార్తెలకు కొన్ని మర్మములు తెలియచేయాలి, కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నేను చేసే గొప్ప కార్యాలను తెలియచేయాలని పరిశుద్ధాత్మని ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు.
అందుచేత ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ చూసినట్లయితే నక్షత్రముల సంఖ్యను ఆయన ఏం చేశాడంట? నియమించినటువంటి దేవుడు. అవును గాక అని పలికిన వెంటనే నక్షత్రాలు ఆకాశములో కలిగినాయట కదా, అవునా కాదా? చూడండి, ఆదికాండములో 1:16 ఉంటుంది ఆ మాట. ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం. ఆదికాండము 1:16 చదువుకుందాం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనాది కాలములో పగటిని వేలడానికి, రాత్రిని ఏలడానికి రెండు పెద్ద జ్యోతులను చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జ్యోతి ఒకటి పగటిని వేలడానికి, రెండవ జ్యోతి రాత్రి వేలడానికి ఆయన నియమించాడు. అదే విధంగా వాటితో పాటు కూడా నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్న దేవాది దేవుడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనము ఆరాధించడానికి వచ్చాం, అలాంటి దేవుడిని గణపరచడానికి వచ్చాం, అలాంటి దేవుడిని హెచ్చించడానికి, పూజించడానికి వచ్చాం. అలాంటి దేవుడు మన పితరుడైనటువంటి అబ్రహామును పిలిచి, అబ్రహామా, ఆ ఆకాశ నక్షత్రాలు నీకు తెలుసా, ఇసుక రేణువులు నీకు తెలుసా అని తీసుకుని వచ్చి ఆయన అబ్రహాముతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యములో చూడగలము. ఆ అబ్రహామును తీసుకుని వచ్చి ఆ వెలుపలికి వచ్చి చూపించాడట. చూడండి, ఆదికాండము 15:5 ఉంటుంది ఆ మాట, చదువుకుందాం. ఆదికాండము 15. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, అబ్రహాముని వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి, చూడమన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశం వైపు ఏముందంట? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవాది దేవుడు ఆయన అంటున్నాడు. ఆ సింహాసనం నుండి ఎవరి దగ్గరికి వచ్చాడట? అబ్రహాము దగ్గరికి వచ్చాడట. అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అబ్రహామా, నువ్వు భీతి చెందకు, నువ్వు కలత చెందకు, నువ్వు అపోహపడకు, నా మాట నమ్ము, నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, నా అద్భుత కార్యాలు చూస్తావు, నా ఆశ్చర్య కార్యాలు చూస్తావని అబ్రహాముతో చెప్పి, అబ్రహాము నువ్వు లోపల నుండి బయటికి రా, నీకు వింతైనటువంటి సంగతులు నీకు తెలియచేస్తానని అబ్రహాముని బయటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమని చెప్పినట్లుగా దేవుని వాక్యములో స్పష్టంగా ఉంది. ప్రియులారా, నిజమే, మనకు కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇదిగో నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు, నువ్వు నమ్మినట్లయితే అద్భుత కార్యాలు చూస్తారు, మీరు నమ్మినట్లయితే ఆశ్చర్య కార్యాలు చూస్తారు, మీరు నమ్మినట్లయితే గొప్ప కార్యాలు చేస్తారు, మీరు ఆయనను ఆశ్రయించినట్లయితే మీకు గొప్ప మేలు చేస్తాడు, గొప్ప ఉపకారం చేస్తాడు, మీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, క్షేమము ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఆ దేవుని సన్నిధికి మనం వచ్చి ఆత్మ చేత నింపబడి మనము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి ఆయన పాదముల దగ్గరికి వచ్చాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినప్పుడు మన రెండు చేతులు పైకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుడు మన రెండు చేతులు ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుంటాడు, బయటికి తీసుకుని వస్తాడు, ఆకాశం వైపు చూపిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని దేవుని వాక్యంలో చెప్పబడింది. అబ్రహామును తీసుకుని వచ్చాడు. అబ్రహామా, ఇదిగో నువ్వు ఆకాశం వైపు చూడు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు చదవండి. నక్షత్రమును లెక్కించుటకు అబ్రహామా ఆకాశం వైపు తేరి చూచి, ఆకాశం వైపు తేరి చూడు, బాగా తేరి చూడు అంటున్నాడు. చూపులు రకరకాలుగా ఉంటాయి. చిన్న చూపు ఉంటుంది, ఇంకో రకం చూపు ఉంటుంది, ఇంకొక రకం చూపు ఉంటుంది. అబ్రహాం అంటున్నాడు, జాగ్రత్తగా తేరి చూడు అంటున్నాడు. అంటే అబ్రహాంకి ఏమన్నా కొంచెం కళ్ళు మందమైనవి అంటారా? అనుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అప్పటికి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 90 సంవత్సరాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం మస్కగా ఉండొచ్చు, కళ్ళు కనపడకుండా ఉండొచ్చు. గ్లాసులు ఉన్నాయి అంటారా అబ్రహాంకి? అప్పుడు ఏమైనా స్పెట్స్ ఉన్నాయి అంటారా? సైట్ ఏమైనా వేయించుకున్నాడు అంటారా? లేదు 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 ప్రియులారా, 90 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ అబ్రహామును బయటికి తీసుకుని వచ్చి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అబ్రహాము నువ్వు తేరి చూడు, నువ్వు తేటగా చూడు, నువ్వు తేరి చూడు అని అక్కడ పిలుస్తూ ఉన్నట్టుగా దేవుని
లెక్కించుటకు నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి కదా అని అడిగాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని లెక్కించడానికి నీకు చేతనైతదా అన్నాడు. అంటే అబ్రహాము ఒకవేళ నాకు చేతనవుతుంది అన్నాడా? చేతన కాదు అని అన్నాడంటారు అక్కడ. అబ్రహాముకి దేవుడు మాట్లాడినటువంటి మాటకు దేవుడికి జవాబు చెప్పలేకపోతున్నాడు ఇలా. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు ఆయన సృష్టికర్తని, అబ్రహాముకు తెలుసు ఆయన సర్వాధికారి అని, అబ్రహాముకు తెలుసు ఆకాశమును, భూమిని, సముద్రమును, మహాసముద్రములను, సూర్యుని, చంద్రుని, నక్షత్రాదుల్ని, హిమము, ఆవిరిని, సమస్త సృష్టిని మాట చేత సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడని ఆయనకే తెలుసు. ఎందుకనగా ఆ మాట, ఆయన మాటను బట్టే ఆయన జన్మలో నుండి బయటికి వచ్చినటువంటి అబ్రహాం అయ్యున్నాడు. ఆయన మాటను బట్టే ఆశీర్వదించబడటానికి బయటికి తీసుకుని వచ్చినటువంటి అబ్రహాం అయ్యున్నాడు. అందుచేతనే నీవు తేరు చూడు అని ఆకాశం వైపు చూపించినప్పుడు అక్కడ ఏమంటున్నాడో చదువుకుందాం. నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను. అవునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని సంతానం అంట ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాము సంతానాన్ని ఆ విధంగా దీవించి ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు, ఆకాశ నక్షత్రాలకి చూపించినటువంటి దేవుడు, ఆకాశ నక్షత్రాలకి కొన్ని పేర్లు పెట్టినటువంటి దేవుడు, ఆ దేవుడు అబ్రహాముకి చూపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటికీ ఎన్నో నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టాడట దేవుడు. అబ్రహాముకైతే అది తెలియదు కానీ లేక దేవునికి మాత్రము అది అంతా కూడా తెలుసు. ఎన్నో పేర్లు పెట్టాడట. చూడండి దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి ఏబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. చూడండి ఏబు గ్రంథము ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు అని పలుకుతున్నటువంటి మాటలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నక్షత్రములట, ఉదయ నక్షత్రములట, వాటికి పేర్లు పెట్టినటువంటి దేవుడు. ఓ ఉదయ నక్షత్రమా, ఉదయమునే నువ్వు కావాలి. మన పితరులైనట్లయితే అనాది కాలంలో చూసినట్లయితే వాచ్ లేనప్పుడు, టైం లేనప్పుడు వారికి ఒక సిగ్నల్ ఉండేదట. ఏ చుక్కది? తెల్లవారు వేకువ చుక్క. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేకువనే 4 గంటలకే ఒక ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రము కనబడేదట. ఆ దానిని బట్టి సమయాన్ని వారు ఈ సమయము ఎంత టైం అయిందని తెలుసుకొని వారి పనులకు వారు చేయించినటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని దానిని బట్టి వారు చేస్తూ ఉండేవాళ్ళట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ నక్షత్రములన్నిటికీ కూడా ఆయన పేర్లు పెట్టినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఈ ఏ నక్షత్రములట? ఇవి ఉదయ నక్షత్రములట. ఉదయించే నక్షత్రములు, ఉదయకాలమున ఆ కనబడేటటువంటి నక్షత్రములు అయి ఉంటున్నాయి ప్రియులారా. అందుచేతనే అక్కడ అంటున్నాడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఏం చేస్తున్నాయి అంట? అవన్నీ కూడా పాట పాడుతుంది అంట. నక్షత్రాలు పాటలు పాడతాయా? మీకు తెలుసా? విన్నారా? పాటలు పాడుతున్నప్పుడు రాళ్ళు పాటలు పాడతాయా? నదులు చప్పట్లు కొడతాయా? మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ఒకవేళ అక్కడ చెప్పినట్లయితే మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోయినట్లయితే, స్తోత్రాలు చెల్లించకపోయినట్లయితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పినటువంటి దేవుడు, ఇదిగో ఈ నదులు చప్పట్లు కొడతాయని చెప్పినటువంటి దేవుడు, మీరు హల్లెలూయా చెప్పకపోయినట్లయితే, మీ 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి మహింపచకపోయినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి కెరూబులు, సెరూబులు, కోట్ల కొలది దేవదూతల సమూహము ఆయన గాన ప్రతి గానములు చెల్లించు, గణపరుస్తూ, మహింపరుస్తూ, హెచ్చిస్తూ ఉంటాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని ఏం చేయాలట?
గొప్ప చేయాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అనాది కాలములో దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత, దేవదూతలను కూడా సృష్టించిన తర్వాత, దేవదూతల్లో ఒక దేవదూతకి ఏం కలిగింది? అత్యాశ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్యాశ కలిగి దేవుని కంటే, దేవుడు సృష్టించిన నక్షత్రముల కంటే హెచ్చుగా ఉండాలని తన తలంపు కలిగిందట. అవునా? కలిగిందా? చూద్దామా? చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. కాంతివంతమైనటువంటి నక్షత్రము, ఎంత వెలుగు కలిగినటువంటి నక్షత్రము, ఎంత ప్రభావం కలిగినటువంటి నక్షత్రము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానిని అంటున్నారు, ఏమని పిలుస్తున్నాడు దాన్ని? తేజో నక్షత్రమా. ఎంత తేజస్సు కలిగి ఉన్నదో. ఎవరు ఆ తేజో నక్షత్రము? తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశమందుందంట. ఎవరు అక్కడ? అది ఉంది తేజో నక్షత్రము. వేకువ చుక్క ఎక్కడుందంట? ఆకాశములో ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఆకాశములో దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఏం చేస్తుంది అక్కడ? దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని గణపరచడానికి, దేవుని హెచ్చించడానికి దేవుడు అక్కడ నియమించుకున్నాడు. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు, నేల మట్టుకు వరకు, నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, ఎట్లు నరకబడితివి, నేను ఆకాశముకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని ఏ నక్షత్రములకు పైగా? దేవుని నక్షత్రములకు పైగా. తేజో నక్షత్రం ఉంది, ఉదయకాల నక్షత్రం ఉంది, ఇంకా ఏ నక్షత్రాలు ఉన్నాయి? దేవునికి పైగా ఉన్న నక్షత్రాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నక్షత్రాలని పేరు పెట్టబడినవి అటన్నిటికీ. దేవుని నక్షత్రముల కంటే పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనము హెచ్చించుదును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, కూర్చుందును, మేఘ మండముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ నక్షత్రం అంట ఇది? తేజో నక్షత్రం. ఎవరు పెట్టారు వీటికి పేర్లు? దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాల నక్షత్రము, తేజో నక్షత్రము, దేవుని నక్షత్రములు, రకరకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి నక్షత్రములు ఆకాశ మండలములో ఆయన సృష్టించినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము, ఆ దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాము. ఆ దేవుని సన్నిధిలో స్తుతించే ఆ తేజో నక్షత్రము దేవుని కంటే ఎక్కువగా కావాలని, దేవుని సింహాసనం మీద నేనెందుకు కూర్చోకూడదని తన మనసులో అనుకున్నదట. దాన్ని ఏం చేయబడింది? ఆకాశము నుండి త్రోసివేయబడింది. తోసివేయబడింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తేజో నక్షత్రము సాతానుడిగా మార్చబడ్డాడు. ప్రియులారా, మెరుపు నక్షత్రము వచ్చి అందరినీ మెరిపిస్తూ ఉంటుంది, మధ్యకాలంలో మోసం చేస్తూ ఉంటుంది, అనేక రకములుగా మభ్య పెడుతూ ఉంటుంది. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ధ్యానం చేసేది ఏమనగా, ఆకాశ నక్షత్రములను సృష్టించింది దేవాది దేవుడే, వాటికి పేర్లు పెట్టింది దేవాది దేవుడే. ఆ దేవుణ్ణి స్తుతించడానికి మనం వచ్చాం, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ఆ దేవుణ్ణి మనము కనపరచడానికి వచ్చాం, ఆ దేవుణ్ణి మనము హెచ్చించడానికి వచ్చాం. ప్రియులారా, ఆ దేవుణ్ణి కనపరిచి మహిమపరిచి హెచ్చించినట్లయితే ఆయన సంతోషించి ఆనందించే దేవుడు అయించున్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టినటువంటి దేవుడు, వాటినన్నిటినీ లెక్కించినటువంటి దేవుడు అయించున్నాడు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనంలో చదువుకుందాం. 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ
కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం వైపు తేరి చూసినట్లయితే, ఆ నక్షత్రములు చూసినట్లయితే ఆ దేవుని మాటలు చెప్పబడుతున్నాయి. వీటిని సృష్టించింది ఎవరు, వీటిని లెక్క పెట్టింది ఎవరు, వీటికి పేర్లు పెట్టింది ఎవరు అని అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడు 147వ కీర్తనలో 4వ వచనంలో అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అని అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, నక్షత్రమునకు తేడా ఉంటుంది, మరో నక్షత్రమునకు తేడా ఉంటుంది ప్రియులారా. కాబట్టి కొన్ని నక్షత్రములు మహాకాంతిగా ఉంటాయి, కొన్ని నక్షత్రములు మహావెలుగుగా ఉంటాయి, కొన్ని నక్షత్రములు తేజస్సుతో ఉంటాయి, కొన్ని నక్షత్రములు తెల్లవారుజాముగా పేరు పెట్టబడినాయి, కొన్ని నక్షత్రములు దేవుని నక్షత్రములుగా పిలువబడతా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, హెచ్చించడానికి మనం వచ్చాము. కాబట్టి వాటిని బట్టి మనమందరము ఆ సృష్టించినటువంటి సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కీర్తనలు 8వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా కొన్ని మాటలు ఉంటాయి, చదువుకుందాం. కీర్తనలు 8వ అధ్యాయము. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు అని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సృష్టిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో చంద్ర నక్షత్రాలను సృష్టించినటువంటి దేవాది దేవుడము, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములను సృష్టించినటువంటి దేవాది దేవుడము, అలాంటి దేవుడము మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు వాడు అని మన పితృడైనటువంటి దావీదు మహారాజు అంటున్నాడు. ఎలాంటి వాడట? మనుషుడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడు కాదా మనుష్యుడు అని చెప్పబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను కూడా ఎంతో ధన్యులము. ఎందుకు ధన్యులం అంటే సృష్టికర్తను మనము తెలుసుకొని, సర్వాధికారిని తెలుసుకొని, సర్వ సృష్టికర్తను తెలుసుకొని ఆయనే మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఆయన పాదముల దగ్గర మనం వచ్చామంటే మనం ఎంతో ధన్యులం కదా. ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. నా సృష్టికర్త, నా దేవుడు ఎలాంటి వాడట? సర్వ సృష్టికర్త. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను సృష్టించినటువంటి దేవుడు, వాటన్నిటికీ పేర్లు పెట్టినటువంటి దేవుడు. ఆ దేవుడు నా తండ్రిగా దొరికినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నా బ్రతుకుని మార్చి, నా స్థితిగతిని మార్చి, నా సమస్తాన్ని మార్చి నన్ను ఒక వెలుగైనటువంటి కృపతో నింపి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు గొప్ప కృపని నాకు ఇచ్చాడని మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంటున్నాం. దేవుడు ఇంకొక మాట అంటున్నాడు చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చదువుకుందాం. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. బుద్ధిమంతులైతే ఎవరు మీలో బుద్ధిమంతులు? బుద్ధిమంతులు ఎవరన్నా ఉన్నారా? ఒకప్పుడు లేరు. బుద్ధిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మంచివాడు లేడు, ఒక్కడు లేడు. బుద్ధిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డలుగా చేయబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన తర్వాత మనం ఎలాంటి వారు అయ్యామంట? బుద్ధిమంతులు అయ్యామంట. అందుచేత ఇక్కడ ప్రవచనంలో చెప్పబడుతుంది, దానియేలు ప్రవచిస్తా ఉన్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని ఆకాశం ఎక్కడ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయట? ఆకాశ మండలంలో ఉన్నాయట. బుద్ధిమంతులైతే మీరు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె
నువ్వు పాప క్షమాపణ పొందిన తర్వాత, నువ్వు బుద్ధిమంతుడైన తర్వాత నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు? ఎంతమందిని నడిపించావు? ఎంతమందిని నడిపిస్తా ఉన్నావు పిల్లగా? ఎంతమందిని నడిపించడానికి నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నావు? నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆకాశ మండలం అందున్న సమూహం లాగా ఉంటావు, నక్షత్రం లాగా ఉంటావు. అనేకులను తిప్పినట్లయితే అక్కడ ఉంది ఒక మాట, నువ్వు బుద్ధిమంతుడిపై చదవ నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. నీతి మార్గమును నువ్వు అనుసరించాలి, నువ్వు నడుచుకోవాలా? ఎవరు అనేకులను త్రిప్పుదురో నువ్వు నడుచుకోవాలి, అనుసరించి అనేకులని త్రిప్పుదురో, అనేకులు నువ్వు మార్చినట్లయితే, అనేకులు నువ్వు దేవుని వైపు తీసుకుని వచ్చినట్లయితే వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఒకవేళ యేసయ్యకు కొంతమందిని నడిపిస్తే నిరంతరము వెలుగుచున్న ఒక నక్షత్రములాగా నేను చేస్తాడు. నీ వెలుగు కనబడుతూ ఉంటుంది నీ ముఖములో, నీ తేజస్సు కనబడుతూ ఉంటుంది నీ ముఖంలో. ఎంతమందిని నడిపించావో, ఎంతమందిని రక్షించావో వారి ముఖం చూసినప్పుడు దేవుని బిడ్డలు చూసారా? దేవునితో సహవాసం చేసేవారి ముఖం చూస్తే వారి ముఖం ఎట్లా ఉంటుంది? తేజస్సుతో నింపబడి ఉంటుంది, గొప్ప కాంతివంతముగా ఉంటుంది. ఈ ముఖములో ఇంత తేజస్సు ఎక్కడి నుండి వచ్చిందని ఎదుటి వాళ్ళు అనుకుంటారు కదా. ఆ తేజస్సు ఎవరిదో తెలుసా? నువ్వు బుద్ధిమంతుడిగా ఉండి, నువ్వు నీతిమంతుడిగా ఉండి అనేకుల్ని దేవుని వైపు తిప్పినట్లయితే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె నిన్ను తెలిసి గొప్ప తేజస్సుతో నిన్ను నింపుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులా, ఎంతమందిని నువ్వు నడిపించావు, ఎంతమందిని నీ క్రియలను కనపరిచావు, ఎంతమందిని యేసయ్యకు చూపించావు, నువ్వు ఎంతమంది యేసయ్యలోనికి నడిపించావు. ఆ సర్వ సృష్టికర్తని, ఆ సర్వాధికారిని తెలుసుకొని నువ్వు తెలుసుకున్నదే కాకుండా, నీ కుటుంబం తెలుసుకున్నదే కాకుండా నీ పక్క వారిని, నీ ఇరుగు పొరుగు వారిని యేసయ్య దగ్గరికి నడిపించినట్లయితే వారు ఆకాశ మండలమందున్న జ్యోతుల వలె. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు అనేక మంది నడిపిస్తే నువ్వు ఒక జ్యోతివిగా ఆకాశ మండలంలో నీకు ఒక పేరు పెడతా ఉంది. ఆ పేరును బట్టి దేవుని స్తుతించాలా, నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతించాలా, నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని స్తుతించాలని ఆయన చెప్పబడుతుంది. నక్షత్రములకు వేరు వేరు వెలుగు ఉందని కూడా చెప్పబడుతూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి యొక్క నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకును భేదములు కలదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నక్షత్రానికి ఏముంది అంట? భేదం ఉందంట. ఏ భేదం ఉంది? ఏ భేదం ఉంది? ఏ భేదం ఉంది? వెలుతురు భేదం ఉంది, కాంతివంతమైన భేదం ఉంది. మనిషికి భేదం ఉంది కదా. మనిషికి భేదం ఉంది. మనుషులందరినీ దేనికి పోల్చాడట దేవుడు? ఎవరికి పోల్చాడు? నక్షత్రాలకు పోల్చాడు. బుద్ధిమంతుడు అయితే నువ్వు ఎంతమందిని నువ్వు మారుస్తావో ఆకాశ మండలమందున్న నక్షత్రముల వలె, జ్యోతుల వలె ప్రకాశించదు అని చెప్పబడుతుంది. నువ్వు ఎంతమందిని రక్షించావు నీ జీవిత కాలంలో? నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధిలోనికి నడిపించావు? ఎంతమందికి సాక్షి బిడ్డగా ఉన్నావు? నువ్వు ఒకవేళ 10 మంది సాక్షి బిడ్డగా ఉన్నావు అనుకో, 10 మందిని రక్షించావనుకో, నీ ముఖము ఎక్కువ తేజస్సు కనబడు. ఒకవేళ ఇద్దరిని నడిపించావనుకో, ఆ కాంతి ఎట్లా ఉంటుంది? కొంచెంగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండింటికి, 5కి, 10కి, 20కి, 30కి, 100కి చాలా భేదం ఉంటుంది ప్రియులారా. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే, కొందరు 30 గాను, కొందరు 60 గాను, కొందరు 100 ఫలించదరు అని చెప్పబడుతున్నటువంటి వాక్యము. నువ్వు 100 ఫలించినట్లయితే నీ తేజస్సు వేరే కనబడతా ఉంది. నువ్వు 60 ఫలించినట్లయితే ఆ 100% ఉన్నటువంటి తేజస్సుని, ఈ 60% ఉన్న తేజస్సుని భేదం కనబడతా ఉంది. ఈ 60% నుండి 30% వచ్చినప్పుడు ఆ భేదం కూడా తెలియజేయబడుతుంది. నక్షత్రములకు ఉన్నటువంటి ఆ మహాకాంతి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మనుషులైనటువంటి మనకు కూడా ఆ భేదం కనబడుతుందని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. అందుచేతనే సూర్యుని కాంతి వేరు,
చంద్రుని కాంతి వేరు, నక్షత్రములు కాంతి వేరు. ప్రియులారా, ఆ వాటినన్నిటిని సృష్టించింది సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తా ఉన్నాడు. ప్రియులారా, నీవు ఆ మాటలు విని నువ్వు ఏ విధంగా ఉన్నావు? లేకుంటే తేజ నక్షత్రం లాగా ఉన్నావా? తేజ నక్షత్రం ఏమైపోయింది చెప్పాలి. తేజ నక్షత్రం ఏమైపోయింది? నుండి భూమికి ఊడిపడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది తేజ నక్షత్రాలలాగా ఉంటారు సంఘాల్లో. తేజ నక్షత్రాలలాగా ఉండి తను తాను ఎంచుకొని నేను దేవుని కంటే ఎక్కువ అని తలంచుకుంటారట. దేవుని కంటే ఎక్కువ తక్కువ? మనం ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి కదా. కాబట్టి ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి మనము, ఆత్మను నడిపించినటువంటి మనం, అనేకులను తిప్పినటువంటి మనం, ఎవరో అనేకులను తిప్పుతురో వారు ఆకాశ మండలమందు జ్యోతుల వలె ఉన్నారట, నక్షత్రములు పోలి ఉన్నారట, మహిమతో పోలి ఉన్నారట. ప్రియులారా, నీవు నేను కూడా ఆ నక్షత్రంలాగా చేయాలని దేవుడు ఆశపడుచున్నటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి మనలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇదిగో నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడను నేనే, వాటికన్నిటినీ పేర్లు పెట్టిన వాడను నేనే అంటున్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నక్షత్రాలు సంఖ్యను నియమించినటువంటి దేవుడు, వాటన్నిటికీ పేర్లు పెట్టినటువంటి దేవుడు, నీకు పేరు పెట్టినటువంటి దేవుడు, నాకు పేరు పెట్టినటువంటి దేవుడు. యాకోబుకు పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ముందు మోసగాడని యాకోబుని పిలువబడ్డాడు. దేవుడు మార్చి నువ్వు ఇక నుండి మోసగాడివి కాదు, నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావని చెప్పబడ్డావు. అంతకుముందు అబ్రహాము అనబడినటువంటి అబ్రహాముని ఏమని పిలిచాడంట? అబ్రహాము అని పిలిచి పేర్లు పెట్టినటువంటి దేవుడు. అదే విధముగా నీకు నాకు ఒక పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి స్తుతించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం కనుక మనమందరం ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి దేవుని గణపరిచి మహింపరిచి హెచ్చించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ పట్ల, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కావాలని క్షేమాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.